తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. పక్కా జెర్సన్ ఫ్యాక్ట్స్ గత 3 రోజులుగా నిరుద్యోగుల పైన మరి ఎపిసోడ్ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో మనం ముఖ్యంగా చూస్తే ఈరోజు 3వ రోజు. ఎందుకంటే తెలంగాణ ఏర్పడ్డదే నీళ్లు నిధులు నియామకాల నినాదంతో ఏర్పడ్డది. మరి ఆ నినాదానికి ఈ యొక్క విషయంలో కూడా ఈరోజు న్యాయం జరగలేదు. అందులో ముఖ్యంగా నిరుద్యోగుల పాత్ర ఎంతగానో ఉంది. ప్రభుత్వం మార్పిడిలో కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కావడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కూడా ముఖ్యమైన భూమిక పోషించినటువంటి విద్యార్థుల లోకం. కాబట్టి వాళ్ళ గురించి వాళ్ళ కోసం ఎంత మాట్లాడినా తక్కువనే. కాబట్టి నేను ఈరోజు మూడవ ఎపిసోడ్గా ఈరోజు నిరుద్యోగుల గురించి తెలంగాణ ప్రజల దృష్టికి, ప్రభుత్వ దృష్టికి వెళ్ళడానికి నా యొక్క చిన్న ప్రయత్నం. కాంగ్రెస్ నీ కొలువులు ఎక్కడ? కాంగ్రెస్ నీ కొలువులు ఎక్కడ? నువ్వు ఇస్తాన్న నౌకర్లు ఎక్కడికి పోయినాయి? నింపుతా అన్న 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపు నింపుతా అని చెప్పిన ప్రియాంక గాంధీ గారి మాట ఏమైపోయింది? ఇచ్చింది కొంత, చెప్పుకునేది కొండంత. ఎల్బీ స్టేడియంలో మీటింగ్లు పెట్టి ఈరోజు ఏది అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తామని చెప్పేసి అది వాళ్ళు ఇచ్చింది ఎంత అని అంటే ఇయాటికి 19 నోటిఫికేషన్లు వస్తే అంటే అరా ఏందనంటే 500 పోస్టులు గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే వీళ్ళు 63 కలిపి 567 చేసిండ్రు. గత ప్రభుత్వం 6000 డిఎస్సి పోస్టులు ఇస్తే వీళ్ళు 5000 చిల్లర వీళ్ళు కలిపి వీళ్ళు చేసిండ్రు. అంటే అంటే సగం అన్నట్టు. మేడి పండుల కాంగ్రెస్ కొలువుల భర్తీ, జాబ్ క్యాలెండర్ ఊసే లేదు, మారన క్యాలెండర్ కొత్త ఏడాదిలోకి నిరుద్యోగులు. నేను ఈ జాబ్ క్యాలెండర్ ప్రభుత్వం ఇయాల్టి వరకు మరి దేని మీద కూడా రివ్యూ మీటింగ్ పెట్టకుండా అసలు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీల పరిస్థితి ఏంటి, డిపార్ట్మెంట్ వైజ్ గా ఎంతమంది రిటైర్మెంట్ అయ్యారు, ఈరోజు రిటైర్ అయిన వ్యక్తులకు ఇంకా ఉద్యోగాలు ఇచ్చిండు. పోయిన సంవత్సరం ఫిబ్రవరిలా మరి చీఫ్ సెక్రటరీ గారు అందరు కలెక్టర్లకు అసలు ఎంతమంది పనిచేస్తున్నారు అన్ని హెచ్ఎడ్ఎస్ కలిగి తీసుకున్న ఈరోజు 1017 మంది, 1024 మంది ఏమో వచ్చిండ్రు. ఇయాటి వరకు వాళ్ళ ఒక్కరు తీసుకొని పోగా మళ్ళీ కొత్తగా కూడా ఇచ్చిండ్రు. విజిలెన్స్ లో ఒక ఆయనకు మొన్ననే ఇచ్చిండ్రు, ఏఆర్ శ్రీనివాస్ అన్నట్టు ఆయనకు. ఆయన ఏది మన గ్రూప్ 1 ఎగ్జామ్ లీక్ అయిన దాంట్లో ఆయన ఒక ఆఫీసర్గా వేసిండ్రు. సరే, ఆయన కథ తర్వాత చూద్దాం. రిటైర్ అయిన వాళ్ళ మాత్రం ఇచ్చుడు కొనసాగింపు జరుగుతూనే ఉంది. ఈరోజు మన దేశంలో మిగతా రాష్ట్రం భౌగోళికంగా ఏర్పడితే తెలంగాణ ఒక భావోద్వేగ రాష్ట్రం. కదిలిస్తే ఇక్కడ అమరవీరుల తల్లుల కన్నీళ్లు కనిపిస్తాయి. నీళ్లు నిధుల కోసం నాయకులు కొట్లాడితే కొలువులు కొలమానంగా తొలి నుండి తుది తెలంగాణ ఉద్యమంలో కొట్లాడింది విద్యార్థులే. తెలంగాణ వస్తే కోరుకున్న కొలువు వస్తుందని, గొప్పగా బతుకుతాం అని విద్యార్థులు తమ జీవితాలను లెక్క చేయకుండా ప్రాణాలను పణంగా పెట్టి ఆ త్యాగాల పునాదుల పైన తెలంగాణ పురుడు పోసుకున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తొలి ఫలితం విద్యార్థికి దక్కాలి, అది వారి హక్కు కూడా. కానీ ఈ 10 ఏళ్లలో స్వంత రాష్ట్రంలో నిరుద్యోగులు సంతోషంగా విద్యార్థులు కొట్లాడితే కొలువులు కొలమానం సరే సంతోషంగా ఉన్నారా? ఉద్యోగులు అందరికీ దక్కాయా అంటే కాదనే చెప్పాలి. ఇంటికో ఉద్యోగం ఉత్త ముచ్చటేనా? మేనిఫెస్టోలో చూడాలి శ్రీధర్ బాబు అన్న, మీరు ఎన్నో కలలు కన్నాం. తెలంగాణ వస్తే లక్షలాది ఆంధ్ర ఉద్యోగులు ఇక్కడ నుండి వెళ్ళిపోతే అందరికీ ఉద్యోగాలు దక్కుతాయని ఆశించాం. ఇక ఇంటికో ఉద్యోగం అని ఉద్యమంలో ఉద్యమ నాయకులమని చెప్పుకునే వాళ్ళు, ఉద్యమ నాయకులు ఎవరున్నారు? ఉద్యమ నాయకులు అని చెప్పుకునే వాళ్ళు ఎవరెవరున్నారు? ముందు వరుసలో ఉండేది మిస్టర్ కోదండరామ్ గారు, తర్వాత ఆయన పేరు లక్ష్మణ్ రావు గారు, మల్లపల్లి లక్ష్మయ్య, ఇలాంటి వాళ్ళు చాలా మంది, గంట చక్రపాణి, ఆయనైతే టీఎస్పీఎస్ చైర్మన్ గా 2016లో ఏం వెలుగా పెట్టిందో అందరికి తెలుసు. ఇప్పుడు మళ్ళా ఈ ప్రభుత్వంలో కుమ్మక్క ఈరోజు అంబేద్కర్ యూనివర్సిటీకి వీసీగా అయ్యారు. కాబట్టి నాయకులం అని చెప్పుకునే వాళ్ళు ఉర్రూతలూగించినారు. ఈ రోజు శిఖండి లెక్క కోదండరామ్ అనేటోడు మారిండు. ఈ ఉద్యోగాల గురించి ఊసే లేదు. ఈరోజు 2 లక్షల ఉద్యోగాలు ఏమైనాయనే మాటే లేదు. ఈరోజు కొత్త కారు కొనుక్కున్నాడు, కొత్త పోస్ట్ తీసుకున్నాడు. ఈరోజు బ్రహ్మాండంగా రేవంత్ రెడ్డికి స్పోక్స్ పర్సన్ లెక్క పనిచేసే చెంచగాన్ లెక్క అయిపోయాడు. ఇక స్వయాన ఉద్యమకారుడైన కేసీఆర్ ముఖ్యమంత్రి కావడంతో అస్సలు తెలంగాణలో నిరుద్యోగం అనే పదమే ఉండదని అనుకున్నాం.
ఇప్పుడు అది అంత అబద్ధం. కొలువుల కోసం కొట్టాడింది ఈ పిడికెడు ఉద్యోగాల కోసమేనా? ఉద్యమం సందర్భంగా జేఏసీ చెప్పిన 2.5 లక్షల ఉద్యోగాలు, 2 ఏళ్ల కిందట బిస్వాల్ కమిటీ తేల్చిన 2 లక్షల ఉద్యోగాలు ఏమైపోయాయి? కోదండరామ్ గారు చెప్పాలి, మీరు ఏమైపోయాయి? పట్టుమని 25 సంవత్సరాలు నిండక ముందే మేం కన్న కలలని కన్నీళ్లలో కలిపేస్తారా? కళ్ళ ముందు చూస్తుండగానే సొంత రాష్ట్రంలో ఒక తరం విద్యార్థుల బంగారు భవిష్యత్తు నాశనం అయిపోయిందని, ఇది ఏ విధంగా రాష్ట్రం కోసం ఆత్మ బలిదానం చేసుకున్న అమరవీరుల త్యాగాల గౌరవాన్ని పెంచుతుంది? మాట్లాడాలి ఈరోజు తెలంగాణ జేఏసీ వాళ్ళు ఈరోజు దీని గురించి మాట్లాడాల్సిన అవసరం, నోరు తెరవాల్సిన అవసరం ఉంది. మేము పదే పదే గుర్తు చేస్తాం. ఇది నాకు రాసి పంపిన తమ్ముడు వరుసగా ఇది 3వ రోజు ఆయన రాయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆయన హృదయ లోతుల్లో నుంచి ఈరోజు తెలంగాణ ఉద్యమంలో భాగస్వాముల మునునిమిషాలతోనే ఆయన తెలంగాణ ఉద్యమం కోసము తన పాత్ర కూడా పోషించడం జరిగింది. కాబట్టి మిత్రుడు ఈరోజు ఆయన అశోక్ నగర్లో ఉంటాడు. అశోక్ నగర్లో చాలా మంది విద్యార్థులతోని మమేకమై ఆ పరిస్థితి ఈరోజు ఫిలిం నగర్లో ఏ విధంగా పరిస్థితి, నిరుద్యోగుల పరిస్థితి మీరు అశోక్ నగర్లో చూడొచ్చు. కొలువులు నింపడంలో కేసీఆర్కు కాంగ్రెస్కు తేడా ఏముంది? ఇగో నోటిఫికేషన్, అగో నోటిఫికేషన్ అంటూ ఊరించి ఉద్యోగాలు ఇయ్యక కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగాలు నిండా ముంచింది. ఒక పరీక్ష ఒక జీవితం అని తెలిసి కూడా 16న పరీక్షా పత్రాలని సంతలో అమ్మేసినారు. ప్రశ్నల పత్రాల లీక్ అనేది అప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని పాతరేసింది. కేసీఆర్ ముఖ్యమంత్రి కొలువుని ఖాళీ చేసింది నిరుద్యోగులే. 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం తిరిగేలోగా భర్తీ చేస్తామని సాక్షాత్ కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ స్వయంగా అశోక్ నగర్ కి వచ్చి నిరుద్యోగులకి ఇది నా గ్యారంటీ అని భరోసా ఇవ్వడంలో, కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ ప్రకటించడంలో మళ్లీ ఉద్యోగాలలో ఆశలు చిగురించాయి. జీవన్ మరణ సమస్యగా భావించి ప్రభుత్వాన్ని మార్చడంలో కాంగ్రెస్ కార్యకర్తల కంటే నిరుద్యోగులదే పెద్ద చేయి. కొలువులు ఇవ్వని కేసీఆర్ ని కసితీరా ఓడించి కాంగ్రెస్ సర్కారు కొలువు తీరేలా చేసింది నిరుద్యోగులే. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి పదే ఇది నిరుద్యోగుల ప్రభుత్వం అని, నిరుద్యోగుల పోరాట ఫలితంగానే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో కొలువుల పండగే అని అనుకున్నాం. కానీ మీకు కొలువులు ఇవ్వడం దండగే అనే రీతిలో ఈరోజు కాంగ్రెస్ అడుగులు పడుతున్నాయంటే ఈరోజు పరిస్థితి ఎక్కడుందో అర్థం చేసుకోవాలి. రాహుల్ గాంధీ నాయకుడు అసంటోడు ఈరోజు మార్చేసిన తర్వాత నేను గ్యారంటీ అని రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు పదే నిరుద్యోగులతో చెప్పి ఈరోజు ముఖము చాటేసిండ్రు. 29 జీవో ఉద్యమం జరుగుతుంటే పోలీసులు తమ లాఠీలు జులిపిస్తుంటే వ్యాన్లలో ఆడ మొగ తేడా లేకుండా ఎత్తేసుకొని తీసుకుపోయి మరి పోలీసు అరెస్ట్ చేస్తా ఉంటే ఈరోజు 144 సెక్షన్ విధిస్తే ఈ అన్నా చెల్లెలు కనబడకుండా పోయిండ్రు. వాళ్ళ ముఖం చాటేసిండ్రు. ముఖం కూడా చూపెట్టలేని పరిస్థితిలో ఈరోజు వాళ్ళు ఉన్నారు. ఈరోజు గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల పాటు నిజమైన ప్రతిపక్ష పార్టీ నాయకులుగా మరి నిరుద్యోగులతో పాటు మేము నిలబడ్డాం. ఓ కాళేశ్వరం గురించి కానీ, ఓ మిషన్ భగీరథ గురించి కానీ, ఒక ధరణి గురించి కానీ, లాస్ట్లో క్వశ్చన్ పేపర్ లీకుల మీద కూడా మరి ఇంత పోరాటం చేయని కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారానికి ఎట్లొచ్చింది అనుకుంటారు. కాబట్టి ఇవన్నీ జరుగుతూనే వచ్చినాయి. ఈరోజు సంవత్సరం తిరిగేలోగా 2 లక్షల ఉద్యోగాలు నింపింది 12,000. నింపిందని 12,000. అదే చెప్తున్నారు. కొలువుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై కోటి ఆశలు నిరుద్యోగులు పెట్టుకున్నారు. కానీ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తయింది. 2 లక్షల ఉద్యోగాలు దేవుడెరుగు 12,000 ఉద్యోగాలు ఇచ్చి 50,000 ఉద్యోగాలు ఇచ్చామని ప్రభుత్వం చెప్పుకోవడం నిజంగా సిగ్గుచేటు. రేవంత్ రెడ్డి గారు నిజంగా సిగ్గుచేటు. 55,000 పోస్టులు ఇచ్చినామని చెప్పుకోవడం నువ్వు అబద్ధం, నీ దగాకోరుతనానికి ఇదే నిదర్శనం అని చెప్పుకుంటున్నాం. అంతేగా 55 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని ప్రభుత్వం చెప్పుకోవడం నిజంగా సిగ్గుచేటు. ఇచ్చింది లేదు, ఇచ్చేది లేదు. అయినా నాయకులు పోటాపోటీగా కృతజ్ఞత సభలు ఎందుకు పెడుతున్నారో అర్థం కావడం లేదు. నిరుద్యోగులంటే నిరక్షరాస్యులు కాదు, చదువుకున్న వారిని కూడా సునాయాసంగా మోసం చేస్తాం అంటే ఎలా? ఉద్యోగాల ఊసే లేదు. ఉద్యోగాలు నింపడంలో ఎక్కడ మీ చిత్తశుద్ధి?
జాబ్ క్యాలెండర్ లేదు. కేసీఆర్ కంటే కాంగ్రెస్ చేస్తున్న మోసమే ఎక్కువ. మోసమే ఎక్కువ. బాప్ నంబరి బేటా 10 నంబరి అని వెనకల సామెత ఉంది, అట్లున్నది. అర్థమైందా? 420/840 వచ్చిండ్రు. ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ అనేది అసలు ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏందనేది మనము ఇవాళ సాయంత్రం కానీ రేపు పొద్దుగాల కానీ మొత్తం డేటా దాదాపు 1-2 అవర్స్ పడుతుంది. దానికి ఓపికతో ఉన్నవారు మనం పెట్టుకుందామని రికార్డు చేసి పెడతా. ముఖ్యమంత్రి ఇంత పచ్చిగా అబద్ధాలు చెప్తాడని అసలు ఊహించలే. పచ్చలేంటి అనే డిఎన్ఏనే అది. బాజాప్తా ఈరోజు ఓటుకు నోటిస్టప్పు రెడ్ హ్యాండ్ దొరికినోడు అబద్ధాలు ఆడకుండా నిజాలు చెప్తారా? ఊహించలే. కాంగ్రెస్ పార్టీ కూడా అసలు ముఖ్యమంత్రిగా చేసుకుంది. ముఖ్యమంత్రి ఇంత పచ్చిగా అబద్ధాలు చెప్తాడని అస్సలు ఊహించలే. కనీసం ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడైనా హుందాగా గౌరవంగా మాట్లాడతారని అనుకున్నాం. కానీ రాజకీయాలని రోజు రోజుకు దిగదాల్చుతున్నారు. మళ్ళోసారి చదువుతుంది. కనీసం ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడైనా హుందాగా గౌరవంగా మాట్లాడుతారని అనుకున్నాం. కానీ రాజకీయాలని రోజు రోజుకు దిగజార్చుతున్నారు. ప్రతిపక్షంలో ఉంటే ఏదో మంచోడిలా నటిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ అస్సలు రంగు కనిపిస్తున్నది. సినీ నటుల కంటే రాజకీయ నాయకులే మహానటులు. మన అసెంబ్లీలో చూసినాం కదా. అసలు అల్లు అర్జున్ బెస్ట్ ఏది రేవంత్ రెడ్డి నటన ముందు 2 గంటల పాటు 49 మంది విద్యార్థులు చనిపోతే దాని గురించి అసెంబ్లీలో చర్చ ఉండదు. నిరుద్యోగుల గురించి చర్చ ఉండదు. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తే దాని కూడా చర్చ ఉండదు. దాని గురించి ప్రతిపక్షాలు కూడా పట్టుబడ్డాయి. 55,000 ఉద్యోగాల రికార్డు గురించి పరీక్ష రాసిన నిరుద్యోగులకు పరీక్ష పెట్టిన ప్రభుత్వానికి తెలుసు, కానీ ప్రజలకు తెలియదు. ఇదే వాళ్ళ బలం. పదే రికార్డు స్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని చెప్తూ ఇటు ప్రజల దృష్టిని ఆకర్షిస్తూ అటు జాబ్ క్యాలెండర్ 2 లక్షల ఉద్యోగాలని తొక్కి పెడుతున్నారు. చివరికి అప్పులంటూ ఎస్సీ వర్గీకరణ అంటూ కాలయాపన చేస్తారు. కుర్చీలా కూసున్నోడికి కొలువులంటే చులకన. ఆ కుర్చీలా కూసోవాలంటే కొలువులే ఎజెండాగా మిమ్మల్ని మోసం చేసేది మీరే మళ్ళీ. ఆ కుర్చీలో కూసోగడానికి గదా అప్పులతో నిరుద్యోగుల జీవితాలని ముడిపెట్టడం న్యాయమేనా? నిరుద్యోగులంటే అంత చిన్న చూప? అవమానకరంగా అప్పులతో నిరుద్యోగుల జీవితాలని తీసి పాడేయడం ఇది ఏ విధంగా ప్రజాప్రభుత్వ గౌరవాన్ని పెంచుతుంది? మేము ఎన్నో కలలు కన్నాం. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలని జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేస్తుందని అనుకున్నాం. ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు 10 ఏళ్ల అధికారంలో లేరు అంటే మీరు రాజకీయ ఉద్యోగులుగా ఉన్నారు. తప్పకుండా వారికి మా బాధలు తెలుసు. కాబట్టి ఉద్యోగుల భర్తీనే ప్రధాన ఎజెండాగా ప్రజాప్రభుత్వం శరవేగంగా కొలువుల భర్తీ చేయాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని ప్రార్థిస్తున్నారు. అంతేగాని అప్పులతో నిరుద్యోగుల జీవితాలని ముడివేయడం నిజంగా బాధాకరం. ప్రస్తుతం ఉన్న అప్పులు గత ప్రభుత్వం చేసిన అప్పులే. అయినా అప్పటి ప్రభుత్వం మీద ఉద్యోగాల భర్తీ చేయడం లేదు అని ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు పోరాడారు కదా, కొట్లాడారు కదా. అప్పుడు మీరు అప్పులతో ఉద్యోగాలని ఎందుకు ముడిపెట్టలేదు? మేనిఫెస్టోలో పెట్టిన 2 లక్షల ఉద్యోగాలని భర్తీ చేయాలని నిరుద్యోగులంతా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అసలు నిరుద్యోగమే లేని తెలంగాణ సాధ్యమేనా? ఏ విద్యార్థుల త్యాగాలతో బలిదానాలతో తెలంగాణ వచ్చిందో వాళ్లకు అంటే విద్యార్థులకి హక్కుగా రావాల్సిన ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. తెలంగాణ యువత ఏం కోరుకుంటుంది? ముందుగా ప్రభుత్వం ఖాళీలని గుర్తించి యూపీఎస్సి మాదిరి ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. ప్రభుత్వం ఇదే అంటే మేనిఫెస్టోలో కూడా మేము యూపీఎస్ తరహాలో టీజీపీఎస్ని చేస్తామని చెప్పిండ్రు. కానీ అది బిస్కెట్. ప్రభుత్వం ఇచ్చే 500 ఉద్యోగాలకి లక్షల్లో నిరుద్యోగులు ఉండటం, ఆ పిడికెడు 500 ఉద్యోగాలనే భర్తీ చేయడాన్ని గొప్పగా ప్రభుత్వం చెప్పుకోవడం నిజంగా సిగ్గుచేటు. మిగతా లక్షల్లో నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? ప్రభుత్వాలు సిగ్గుతో తలచించుకోవాలి. ప్రభుత్వానికి నిద్ర పట్టకూడదు. 10 ఏళ్ల తర్వాత కూడా తెలంగాణ బిడ్డలు ఉద్యోగాల కోసం ఇంకా రోడ్డెక్కడం ఏ విధంగా తెలంగాణ గౌరవాన్ని పెంచుతుంది? ప్రైవేట్ ఉద్యోగాల 95% ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకి దక్కినప్పుడే
అమరవీరుల కన్న కలలు సాకారం అవుతాయి. అవసరమైతే ప్రభుత్వమే అవసరమైన సాంకేతిక నైపుణ్యాలని అందివ్వాలి. బిజినెస్ చేసుకునేందుకు తెలంగాణ బిడ్డలకు ఉదారంగా రుణాలు ప్రభుత్వం అందించి కొలువులు తెలంగాణ అవతరిస్తుంది. కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు, మరి మీ క్యాబినెట్ సహచరులు మీరందరూ క్యాబినెట్ మీటింగ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నిరుద్యోగులకు మనం ఇచ్చిన మాట, యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీ పెడతామనే మాట ఈరోజు ఏమైందని చెప్పేసి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మీరు మాటి మాటికి మోసం చేస్తాము, మేము అబద్ధాలు ఆడతాము, దాటిపోతామంటే నడవది. ఈరోజు మీరు ఒకవేళ చిత్తశుద్ధితో మీరు ఇచ్చిన మాట పైన మీరు నిలబడకపోతే ప్రభుత్వం కాకపోతే నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ వస్తుంది కావచ్చు, లేకుంటే బీజేపీ వస్తుంది కావచ్చు మీరు అనుకుంటున్నారు. కానీ మీకు ఖచ్చితంగా గుణపాఠము ప్రజలు చెప్తారు, నిరుద్యోగులు చెప్తారు. ఒక పెద్ద ఉద్యమం, ఒక మహా ఉద్యమం రాకముందే మీరు కన్ను తెరవాలని కోరుకుంటున్నా. జరిగిన 29వ జీవో ఉద్యమం కానీ, లగిచెర్ల ఉద్యమం కానీ, మరి ఆ నిర్మల్ల జరిగినటువంటి రైతుల ఉద్యమం కానీ, ఇవన్నీ కూడా ఇప్పటికీ శాంపుల్లే. వచ్చే రోజుల్లో మహా ఉద్యమం జరుగుతుంది, మహా పోరాటం జరుగుతుంది. అది కొలువుల ఉద్యోగం, నిరుద్యోగుల ఉద్యోగం, నిరుద్యోగుల పోరాటం, మరి వాళ్ళ బతుకు కోసం పోరాటం. ఖచ్చితంగా మరి దీనికి మేము మద్దతుగా ఖచ్చితంగా నిలబడతాం. మేము వారికి అండగా ఉంటాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. వీలైనంత మందికి దీన్ని షేర్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.